బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన సెట్ బృందం ఆయనతో పాటు పిఏ అరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోని జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్ను తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు. ఇక జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ వైసీపీ నిరసన తెలియజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుబ్బు లైవ్లో ఉన్నారు. సుబ్బు, అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్ని ఎన్ని గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు? ఎక్కడ ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఓకే, కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ ని గుర్నార్ కాలేజీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైసీపీ నేతలు భారీగా మోహరించారని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రీలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అక్కడి నుంచి అక్కడ అరెస్ట్ చేసి ఆయన ఇక్కడ విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి అయితే తీసుకురావడం జరిగింది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆయన విచారణ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లోపే అది వైసీపీకి సంబంధించి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవటం, ఇక్కడ ఆయన అరెస్టును నిరసిస్తా ఉన్నారు. అయితే ఆ జోగి రమేష్ మాత్రం తనని అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏం చేస్తారనేది చూడాల్సింది. త్వరలో మధ్యాహ్నం లోపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెడతారా లేకపోతే ఏం చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే జోగి రమేష్కి సంబంధించినటువంటి ఆయన సోదరుడు రాము పాత్ర కూడా చాలా వరకు ఉందనేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పుకొస్తున్నారు. ఆయన పైకి జోగి రమేష్ ఉన్న కిందంతా జోగి రాము నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జోగి రామును కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే రామును కూడా అదుపులో తీసుకున్నారు. జోగి రమేష్ తో పాటు రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే జోగి రమేష్ మొత్తానికి ఈ నకిలీ మద్యం కేసు మొత్తానికి సూత్రధారి అయితే ఈ కార్యాచరణ మొత్తం రాము చూశారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా గతంలోనే కలెక్ట్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి రామును కూడా పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. ఏదైతే ఈ ట్రాన్సాక్షన్స్ జోగి రమేష్ కి ఏ1 జనార్దన్ కి మధ్య కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రాముకు తెలిసే జరిగింది, రాము అండర్లోనే జరిగినాయి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. జోగి రమేష్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆ ఇన్స్ట్రక్షన్ రాము ఫాలో అయ్యారని చెప్పేసి కూడా ఆ విచారణలో కొన్ని నిజాలు అయితే తెలిసినాయి. అయితే ఈ మొత్తం మీద చూసుకుంటే జోగి రమేష్ దీనిలో సూత్రధారి అయితే పాత్రధారి రాము అన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో జోగి రమేష్ ను రామును విడివిడిగా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు అనేది పోలీసులు నిర్ధారించనున్నారు. పోలీసులు నిర్ధారించిన తర్వాత దీన్ని ఏం చేస్తారో, కోర్టులో ప్రవేశపెడతారో ఏం చేస్తారో అనేది చూడాల్సి ఉంది. అలాగే ఈ రోజు ఆదివారం కావడంతో ప్రీ ప్లానెడ్ గా జోగి రమేష్ ని అరెస్ట్ చేశారనుకోవచ్చా? ఎప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచే అవకాశం ఉందంటారు? అయితే జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారని వారం నుంచి ఊహాగానాలు, వార్తలు వస్తా ఉన్నాయి. వారం నుంచి అయితే ప్రస్తుతానికి పోలీసులు మాత్రం దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న పనిలో ఉన్నారు. శుక్రవారంతో జనార్దన్ ని జగన్మోహన్ రావు ఏ1 ఏ2 జనార్దన్ ని విచారించిన పోలీసులు శుక్రవారంతో వాళ్ళ విచారణకు సంబంధించిన గడువు ముగిండతో దానికి సంబంధించిన సమాచారం ఏదైతుందో మొత్తం ఉన్నతాధికారులకు సమర్పించారు. దానిలో కొన్ని ఆధారాలు కీలకంగా ఉన్నట్టు ఆ ఆధారాల నేపథ్యంలో శనివారం మొత్తం ఆధారాన్ని క్రోడీకరించుకుని ఆదివారం ఈ రోజు అరెస్ట్ చేశారు. అయితే దీనిలో పెద్ద ప్రణాళికాబద్ధంగా ఉండేదైతే ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. అయితే ఈయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రోజు సెలవు కాబట్టి మెజిస్ట్రేట్ ఇంటి ముందు జోగి రమేష్ ను హాజరుపరిచే మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే ప్రత్యేక కోర్టు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ.